కార్తవీర్యార్జునుడు ఆ మాట కూడా అనలేదు. వీళ్ళని అడిగేది ఏమిట్రా, ఈ ధేను మందే రాజరికం నాది, ఈయన దగ్గర ఎందుకు హోమం చేసుకోవడానికి, ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి, తోలుకు రెండని వెళ్ళిపోయాడు. జమదగ్ని ఏం చేస్తాడు, చెయ్యాలనుకుంటే చెయ్యగలడు, కానీ బ్రాహ్మణ తేజస్సు దేనికి ఉపయోగపడాలంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి, 10 మందిని రక్షించడానికే తప్ప 10 మందిని పాడు చేయడానికి వాడకూడదు. కాబట్టి జమదగ్ని శపించలేదు, సహనం పట్టాడు. ఆ కామధేనువుని ఎత్తుకుపోతున్నారు. ఎప్పుడైనా సర్వనాశనం అయిపోవడానికి గుర్తు ఏమిటంటే, ఒక దేశం నాశనం అయిపోతుంది అని కానీ, ఒక ఇల్లు పాడైపోతుంది అని కానీ గుర్తు ఏమిటంటే ప్రయత్నపూర్వకంగా గోవుని వేధించడం. అదే పనిగా పెట్టుకుని ఆవు కనబడితే కొడుతూ ఉండడం, ఆవుల్ని తోస్తూ ఉండడం, ఆవుల్ని సంహరించడం, ఆవుని బాధ పెట్టడం, ఇలాంటి పనులు చేస్తే కట్టి కుడిపేస్తుంది. అది రాజ్యమైతే రాజ్యము, ఇల్లు అయితే ఇల్లు సర్వనాశనమై తీరుతాయి. మీరు ఎక్కడి వాంగ్మయం చూడండి అంతే. గోవు పరదేవతా స్వరూపం, గోవు జోలికి వెళ్ళకూడదు. నీకు ఓపిక ఉంది దాని గంగడోలు నిమురు, నీకు ఓపిక ఉంది కసిన బియ్యం పెట్టు, నీకు ఓపిక ఉంది దాని పృష్ఠభాగం దగ్గరికి వెళ్ళి పసుపు రాసి కాస్త కుంకం వేయి. నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ నమస్కారం చేయదు కనపడి. తప్ప నిష్కారణంగా గోవుని కొట్టావో, గోమోదక దోషం అంటే ఏ దోషం వేస్తారో తెలుసా? ఏ శంకరాచార్యుల వంటి మహాను